ఎప్పుడు చూసినా ఈ డాన్స్ ప్రాక్టీసే తప్ప పెళ్లి గురించి అస్సలు ఆలోచించదు. ఎలాగైనా సరే ఈ రోజు లైన్ లో పెడతా. శారదా ఏం చేస్తున్నా? కళ్ళు కనిపించట్లేదా? డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. పెద్ద తరం కదా రాదా, కళ్ళు కనిపించవు. జుట్టుకైతే రంగేయచ్చు గాని చెత్వారానికి ఏమీ చేయలేము. మణి నాకేం చెత్తవారం లేదు. అవునా, అయితే ఎన్నేళ్ళో చెప్పు. 2. 3. ఒకటి కనిపించలేదు. సరిగ్గా చూడు. 3. చీటింగ్ చీటింగ్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే. వదిలే, మన ప్రసాద్ జరిగిన అవమానం గుర్తుందిలే. ఇదిగో మనం తెలుగు వాళ్ళం, తెలుగు భాషలోనే మాట్లాడుకుందాం. ఇంతకీ మీరెందుకు వచ్చారు? ఎందుకేంటి సారు, నీతో కాసేపు కష్ట సుఖాలు పంచుకుందామని. కష్టం శారత్తో పంచుకో, సుఖం నాతో. మణి చెప్పు అంటున్నాను. శారు, నువ్వింకా స్వామి రారా కీర్తనలేనా? ఆ సినిమా రావడం పోవడం కూడా అయిపోయింది. నువ్వు మాత్రం రారా రారా అని అరిగిపోయిన రికార్డ్ లాగా అక్కడే ఆగిపోయావు. అది కాదు శారు, కాలంతో పాటు మనము మారాలి. ఇది బాహుబలి కన్క్లూజన్ సినిమా వచ్చే టైము. నువ్వింకా భార్యాభర్తలు బాంధవ్యాల దగ్గరే ఆగిపోయావు. మారాలి శారు, మారాలి. అంటే ఏం చెయ్యాలి? భరతనాట్యం మానేసి ఐటెం సాంగ్ చేయమని చెప్తున్నాడు శారదా. కూచిపొడి కాదని కుప్పి గొంతులు వేయమని నిన్ను నీ నాట్యాన్ని అవమానిస్తున్నాడక్క. ఇదిగో నేను ఒక్క మొక్క అంటే పేజీలు డైలాగులు రాసుకొని నన్ను నా ఉద్దేశాన్ని ఉప్మా చేయబాకండి. శారు, నేనలా అనలేదు. అంటే క్యాబరీ డాన్స్ చేయమనా? వామ్మో, నేనెక్కడన్నాను? ఇదిగో మణి, నువ్వు ఈ నట్టు వంగం మానేసి సినిమాలో ట్రై చేయకూడదు. నీలో బ్రహ్మాండమైన బూత్ రైటర్ కూడా దాగున్నాడు. ఇదంతా కాదు, మీరేం చెప్పాలనుకున్నారో అది చెప్పండి. అది ఏం చెప్పాలనుకున్నాను? వామ్మో, మర్చిపోయాను. ఇదిగో వీళ్ళిద్దరు కలిసి నన్ను రాంగ్ ట్రాక్ పట్టించారు. అయినా నాట్యం గురించి మీరు చెప్పడం ఏంటండి? అసలు మీకు దీని గురించి ఏం తెలుసు? అది కాదు సారు, ఆ ప్రసాద్ అసలు నీ డాన్స్ గురించి ఏం మాట్లాడుతూ మధ్యలో ఆ ప్రసాద్ గురించి ఎత్తుతావే? ప్లేట్ మారుస్తున్నాడే. నీ చేత ఈ డాన్స్ లాపించి నీ చేత ఐటమ్ సాంగ్స్ చేయించాలని నాతో చాలా సార్లు అన్నాడు. అయినా ప్రసాద్ గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి? అతను సంగీత విద్వాంసుడు. విద్వాంసుడు కాదు, విధ్వంసుడు. ఆయన గారి దెబ్బకి కాలనీలో ఎవ్వరికి ఇది రావట్లేదంట. చూడక ఎలా మాట్లాడుతున్నాడో. వామ్మో, ఇదేంటి గ్యాప్ లేకుండా అందరూ కలిసి మూకుముడిగా అటాక్ చేస్తున్నారు. ప్రసాద్ ఎలాంటి వాడైనా అతనిలో సిన్సియారిటీ ఉంది. వైలెన్ రాకపోయినా వాయిస్తూనే ఉంటాడు. కానీ మీరు అలా కాదు, ఏదో ఒక పని పెట్టుకొనొచ్చి నన్ను అవమానిస్తున్నారు. బాగా చెప్పావు శారదా. కళాకారుడు గురించి మరో కళాకారుడికే అర్థమవుతుంది. మధ్యలో ఇలాంటి ముసరాళ్ళకేం అర్థం అవుతుంది? మణి, ఇంకోసారి ప్రసాద్ గురించి మాట్లాడకండి. మరోసారి వచ్చి నా నాట్యం గురించి మాట్లాడకండి. గెట్ అవుట్. అర్థం కాలేదా? గెట్ అవుట్ అంటే బయటకు పొమ్మని అర్థం. ఇంగ్లీష్ రాదేవోనే పాపం. మీరు వెళ్తే నేను నాట్యం మొదలు పెట్టాలి. బయలుదేరండి. అలాగే బయలుదేరతాం. మణి, నువ్వు మొదలు పెట్టు. నువ్వు జరా. ఒసేయ్ శారదా, ఆ శంకిణీ లంకిని మాటలు విని నన్నే అవమానిస్తావా? నిన్నూరికే వదిలిపెట్టనే. పగబడితే పామైనా జాలిపడి వదిలేస్తుందేమో గాని కనిపిస్తే కుక్క మాత్రం వదిలిపెట్టదు. కోపంలో మరీ కుక్కతో కంపేర్ చేస్తున్నానంటే, కనిపిస్తే కుక్కైనా వదిలేస్తున్నావు గాని పగబడితే పాము మాత్రం వదిలిపెట్టదు. ఇది అసలు ప్రసాద్ గాడు గొప్ప కళాకారుడా, నాకంటే వాడే బెటరా. చెప్తానే, ఆ ప్రసాద్ గాడిని రెచ్చగొట్టి నీ అంతు చూస్తాను. వాడి మీద నీకున్న సాఫ్ట్ కార్నర్ ని తుడిచి పారేస్తాను. యాండి, ఇక్కడ శారద గారి ఎక్కడా? శారద గారిలే ఎందుకు? మా అమ్మాయికి ఇక్కడ డాన్స్ నేర్పించాలని వచ్చా. ఆవిడతో మాట్లాడదామని వచ్చా. ఓ, అవకాశం దొరికింది మన్మధరావు, రెచ్చిపో. అడ్రస్ ఎక్కడో చెప్పండి. ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే చాలా మర్యాదస్తుల కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు. మా ఇంటి పేరు పరువు, మా ఆయన పేరు మర్యాద రామన్న. అనుకున్నానండి.
ఏమండి ఇంత మర్యాదస్తులు పోయి ఈ శారద దగ్గర డాన్స్ నేర్పిస్తానంటారేంటండి? ఏవండి బాగా నేర్పించదా? డాన్స్ తప్ప అన్ని నేర్పిస్తండి. అదేంటి? అదంతేనండి. ఏమండి ఆవిడ ఎప్పుడన్నా చూసారా? డాన్స్ నేర్పే వాళ్ళు ఎలా ఉంటారు? కనీసం 1 గ్రాము కొవ్వు లేకుండా ఉంటారు. కానీ ఈవిడ దగ్గర కిలోలు కొవ్వు ఉంటుంది. దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి ఆవిడ ఎంత గొప్ప డాన్సరో. అంతకు ముందు 10 మంది పిల్లలు చేరారు, 8 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఎందుకు? ఆవిడ చెప్పిన డాన్స్ భంగిమలు ప్రాక్టీస్ చేయలేక దివ్యాంగుల కోటాలో చేరిపోయారు. మరి మిగిలిన ఇద్దరు దివ్యలోకాలకు వెళ్ళిపోయారు. మీ అమ్మాయిని జాయిన్ చేశారనుకోండి, నంబర్ 11. మీరు చెప్పేది నిజమా? ఏమండి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఈ పెళ్లి గారి ప్రసాద్కి లేదండి. ఇదిగో ఆ ఎదురింట్లోనే ఉంటాను కాబట్టి, రోజు చూస్తుంటాను కాబట్టి ఉన్నది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. మీరింత చెప్పాక ఎందుకు చేర్పిస్తాను? చేర్పించను. మీ అమ్మాయిని ఐటమ్ గర్లను చేయాలనుకుంటే ఏంటి? మీ అమ్మాయికి ఐటమ్ సాంగులకి డాన్స్ నేర్పించాలంటే ఈ శారద కరెక్ట్. చిచి, పొరపాటున కూడా చేర్పించను. చాలా థ్యాంక్స్ ప్రసాద్ గారు. పెళ్లి గారి ప్రసాద్ అండి. మీ పేరు గుర్తు పెట్టుకుంటాను. కళాకారుల గురించి కళాకారులకి తెలుసా? పెట్టాల్సిన చోటే నిప్పు పెట్టాను. ఇప్పుడు ఆ ప్రసాదు శారదలు పాము ముంగీస, టామ్ అండ్ జెర్రీ, ఎలుక పిల్లి. ఏంటి శారదా, ఎందుకలా తిరుగుతున్నావు? మార్నింగ్ వాక్ మర్చిపోయిందేమో మణి. నువ్వు నోరు ముయ్. మార్నింగ్ వాక్ కోసం కాదు, మార్నింగ్ వస్తానన్న స్టూడెంట్ ఇంకా రాలేదు. కొత్త స్టూడెంటా? అవును. ఫోన్ చేసి అడ్రస్ అడిగితే చెప్పాను, ఇంతవరకు రాలేదు. అయితే నువ్వే ఫోన్ చెయ్యి. దానికి అటు ఇటు తిరగడం ఎందుకు? అనవసరమైన లాగు. ఆహా, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? నీది ఐడియా కాదుగా, అందుకే ఫోన్ హలో, నమస్తే అండి. నేను డాన్స్ టీచర్ శారదని మాట్లాడుతున్నాను. మీరు వస్తానన్నారు, రాలేదేంటండి? ఏంటో వచ్చేది? మా అమ్మాయికి నాట్యం నేర్పించాలనుకున్నాను, ఐటమ్ డాన్సులు కాదు. ఐటమ్ డాన్స్లా? నువ్వు అదే నేర్పిస్తావంట కదా? ఎవరన్నారు? నువ్వు భంగిమలు నేర్పిస్తే కాలు చేతులు ఇరుగుతాయంట కదా? ఇదెవరు చెప్పారు? 2 పిల్లలు పోయారంట కదా? అసలేం మాట్లాడుతున్నారండి మీరు? నేను మాట్లాడడం ఏంటి? మీ ఇంటి ముందున్న ప్రసాదు పూసగుచ్చినట్టు చెప్పాడు. ఒంట్లోనే కిలోలు కొవ్వు పెట్టుకొని నువ్వే నేర్పిస్తావు డాన్సు. ఫోన్ పడే. ఒరే ప్రసాదు, నిన్నీరోజు చంపేస్తాను. జరగమని. ఏమైంది శారు, అలా ఆవేశపడుతున్నావు? ఆ ప్రసాద్ నా స్టూడెంట్ కి నా మీద ఏవేవో చాడీలు చెప్పాడంట. ఊరుగా, కళాకారుల గురించి సాటి కళాకారులకే తెలుస్తాయి కదా. మధ్యలో నువ్వు పుల్లలు పెట్టకు. ప్రసాద్ ఏవి అలా అన్నాడు. పుల్లలు కాదమ్మా, పెద్ద పెద్ద కర్రలే పెట్టాడు ఆ ప్రసాద్. ఆ లేడీతో చెప్పడం నేను చెవులారా విన్నాను. మరి నువ్వు వెళ్ళి అది అబద్ధమని ఎందుకు చెప్పలేదు? చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఈ ముసలడానికి బావిలో నీళ్లూరినట్టు కౌంటర్లు తెగవుతున్నాయే. ఈ రోజు ఆ ప్రసాద్ సంగతి తేల్చుకుంటాను. శారు, ఎవరి పాపాన వాళ్ళు పోతారు, మనకెందుకు చెప్పు? కొంతమంది పాపాత్ములు పొమ్మన్నా పోరు. ఆ చెయ్యి ఇటు కాదు, అటు చూపెట్టాలి. అయినా శారు, అలాంటి స్టూడెంట్లు నీకు అవసరమా? వాళ్ళు వస్తే ఎంత పోతే ఎంత? బ్రహ్మాండమైన స్టూడెంట్స్ నేను ఎదుగు పట్టుకొస్తాను కదా, నువ్వేం ఫీల్ అవుకో. వస్తాను లంకిని శంకిని, కొత్త స్టూడెంట్స్ ని ఎతికి తీసుకొస్తానే. మణి, ప్రసాద్ మీద కొంచెం మంచి అభిప్రాయం వచ్చింది అనుకుంటే అది కాస్త వరద వస్తే పుష్కర్ ఘాట్ కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయింది. సరిగ్గా పని చేయకపోతే అంతే. ఏం పని? ఆపు, నువ్వు నీ డబుల్ మీనింగులు. నేను సేల్స్ గర్ల్స్ కావలెను. అందం అనుభవం కలిగి చాకచక్యంగా మాట్లాడే ఓర్పు నేర్పుగల అమ్మాయిలు కావలెను. ఇట్లు ప్రసాద్ రావ్, ప్రొప్రైటర్, పీకేపీ క్లాస్ స్టోర్స్. అరే గోపే గోపే అనియా, ఇది తీసుకొని వెళ్ళి పేపర్ యాడ్ ఇచ్చేసిరా. పేపర్ యాడా? ఎందుకు? ఎందుకేంట్రా, అమ్మాయి కావాలి. అనియా, ఆ? ఎప్పటిదాకా నువ్వు శ్రీరామచంద్రుడు అనుకున్నాను. ఇప్పుడు అనుకో, తప్పేంటి? మరి అమ్మాయి కావాలని ఎంత బహిరంగంగా పేపర్ ప్రకటనిస్తున్నావు? నీ తలకాయ్, నేనిచ్చేది మన షాప్ లో సేల్స్ గర్ల్ కావాలని. అవునా, నేను ఇంకెందుకే అనుకున్నాను. అనుకుంటావురా, నీ వయసు అలాంటిది. నీ వయసే దాటిపోతుంది. నాకెనపడింది.
అది కాదన్నయ్య, ఇప్పుడు సేల్స్ గర్ల్స్ ఎందుకు, మనం ఉన్నాం కదా. మనం అమ్మితే ఎవడు కొంటారా? మగాళ్ళ కట్రాయర్ కూడా ఆడాళ్ళు అమ్మితేనే కొంటారు. ఓ, టీవీలో యాడ్లు చూడాలా, గడ్డం గీసుకునే రేసర్ కూడా లేడీ మోడల్స్ అంటే వాడతారు. మగాళ్ళు ఎందుకు పనికిరారా? ఆడాళ్ళకి బాగానే పనికొస్తారు. డబుల్ మీనింగ్. అబ్బా మీరా, ఆడవాళ్ళకి సేవలు చేయడానికి బాగానే పనికొస్తారంటున్నా. దీన్ని బట్టి మనకేం అర్థమైంది అన్నయ్య, ఆడాలి లేకపోతే బిజినెస్ కూడా జరగదు. కాబట్టి నా మాట విని పెళ్లి చేసుకో అన్నయ్య. అరే పిచ్చోడా, ఆడాళ్ళు లేకపోతే బిజినెస్ నడవేమో గాని పెళ్లి చేసుకుంటే మగాడి జీవితమే నడవదురా. ఆ తర్వాత బలవంతంగా బ్రతికే ఏడ్చాలి. ఆ మాట ఎవరు చెప్పారు? పెళ్ళైన ప్రతి మగాడు చెప్తాడు. అలా అంటూనే ప్రతి మగాడు పెళ్ళెందుకు చేసుకుంటాడు? తట్టుకోలేక. ఏంటి? అదేరా లోకం వేసే నింద. పెళ్లి కాని మగాడని ఆడిపోసుకుంటారు కదా. రేపు నిన్ను కూడా అలా అనుకుంటారు కదా. అందుకే కదా మనం మూసుకుని కూర్చున్నాం. ఏంటి చెవులు వెళ్ళి యాడ్ ఇచ్చిరా పో. సరేలా, వీడు పెళ్లి చేసుకోడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎంతసేపు పెళ్లి గురించే గాని బిజినెస్ ని నాలాగా ఎలా డెవలప్ చేద్దామని ఆలోచించడు. యాదవ్వా. దొరికిపోయావు ప్రసాదు, చెప్తా. గోపి గోపి గోపి, ఏంటిది? పేపర్ యాడ్. పేపర్ యాడా? దేనికి? నీకు దేనికి? నీ బాధ, నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందయ్యా. నువ్వేనన్నా చెప్పు. మీ అన్నయ్య ఓ పెద్ద మొద్దు మనిషి అయ్యా. అరే కుర్రోళ్ళ బాధ అర్థం చేసుకోడు. మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడుకో. అన్న రాముడి గురించి లక్ష్మణుడి దగ్గర ఎవడన్నా బ్యాడ్ గా చెప్తాడా? కాకపోతే మీ అన్నే నీ గురించి పట్టించుకోవట్లేదు. అది నా బాధంతా. ఎందుకు అంత బాధ? మీ అన్నయ్యకి ఎలాగో పెళ్లి పెడాకు లేదు, కనీసం నీకు రాధకన్నా ముడి పెట్టచ్చు కదా. నువ్వు మా మధ్య ముడిపెట్టకు. నువ్వు మరీ నన్ను ఫిట్టింగ్ మాస్టర్ లాగా చూడవకయా. నేనేం చేసినా లోక కళ్యాణం కోసమే. మరి మధ్యలో నీ కళ్యాణం కోసం శారదను ఎందుకు గోకుతున్నావు? అదే అదేం లేదు గోపి. నేనైతే నీకు రాధకి పెళ్లి చేయాలని అనుకున్నాను. మీ అన్నయ్య ఒప్పుకోకపోయినా నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. నీ సాయం నాకేం అవసరం లేదు, కానీ నీ సంగతి నువ్వు చూసుకో. ఎలరా ఎళ్ళు. మీ అన్నయ్య సేల్స్ గర్ల కావాలని ప్రకటనిచ్చాడు. నేను మ్యారేజ్ గర్ల కావాలని మార్చిన కవర్ను పెట్టా. ఇక మీ వాడికి ఉంటది. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు. ఇంకా ఇంటర్వ్యూకి ఎవరు రాలేదేంటి? ఈ పాటికి వచ్చేయాలి కదా. ఏంటి సార్, ఏమైంది? బయటేంటి కుక్కలు అలా అబ్బా, ఏడుస్తున్నాయి? అవి కుక్కల ఏడుపులు కాదండి, మరి నేనే వైలెన్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ? దీన్ని ఇలా కూడా వాగిస్తారని నాకు ఇప్పుడే తెలిసిందండి. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెందుకు వచ్చారు? ఇక్కడ ప్రసాద్ గారు. నేనే. మీరేనా? మీ ఇంటర్వ్యూ కోసం వచ్చా. అదేంటి, నేను గర్ల్ కావాలని ఆడిచ్చానే. మగాడితో నాకు పని లేదు. మేము మా కోసం రాలేదండి, మా చెల్లెల కోసం వచ్చామండి. మరి అమ్మాయి రాలేదా? అంటే ముందు మాకు నచ్చితే తర్వాత అమ్మాయిని చూపిస్తామండి. ఓ, సేఫ్టీ కోసమా? అవునండి, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం కదా. కరెక్టే. రండి ఆ, రండి. కూర్చోండి. చెప్పండి, మీ చెల్లి ఎంతవరకు చదివింది? MBA. అబ్బో, నాకే చదివింది, నాకన్నా ఎక్కువ చదివింది. మా చెల్లికి ఆ పట్టింపులేం లేవు సార్. నాకు లేవులేండి. వచ్చిన వాళ్ళని చక్కగా పలకరించడం తెలుసు కదా. చాలా బాగా పలకరిస్తుంది. సేల్స్ గర్ల్స్ ఉండాల్సిన మంచి లక్షణం. ఇంటికి వచ్చిన అతిథులను బాగా రిసీవ్ చేసుకోవాలి అని అడుగుతున్నట్టున్నారు. ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? వంట బాగా చేస్తుందండి. వంట చేయాల్సిన అవసరం లేదు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్ని మేమే పెడతాం. ఓ, భార్య చేత వంట కూడా చేయించారన్నమాట. సూపర్ బావగా దొరికారు. ఆ? కాకపోతే బిజినెస్ మాత్రం దగ్గరుండి బాగా చూసుకోవాలి. చదువు కూడా బాగా చదువుకుంది కాబట్టి క్యాష్ కౌంటర్ లో కూర్చోబెడతా. ఓ, బిజినెస్ కూడా అప్పచెప్తారా? అందుకే కదా బాగా చదువుకుని అందమైన ఆకర్షణీయమైన అమ్మాయి కావాలన్నాను. ఆహా, ఆ క్వాలిటీలన్నీ మా చెల్లెళ్ళకు ఉన్నాయి. ఇదిగోనండి, ఫోటో చూడండి. బాగుంది. అయితే మిగిలిన విషయాలు మాట్లాడదామా? నెలకి 20,000 జీతం ఇస్తాను. జీతం ఇస్తారా? మరి క్యాష్ కౌంటర్ లో కష్టపడుతుంది కదా. సార్, మీలాంటి మగాళ్ళు ఈ నాకు ఇలాంటివి నచ్చావు. కూర్చో. అది సరే గాని, ఇంతకీ మీ చెల్లెలకి పాత అనుభవం ఏమైనా ఉందా? అనుభవమా? యా,
ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని. దేనికి? దానికే బిజినెస్ చేస్తున్నాను కదా. ఏం మాట్లాడుతున్నావు? అంటే ఎక్స్పీరియన్స్ లేదా? ఫ్రెషర్స్ నాకు నచ్చరు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే దుబాయ్ కూడా పంపిస్తాను. అక్కడ కూడా మనకి మంచి బ్రాంచ్లు ఉన్నాయి. ఏంటి మా చెల్లెల్ని దుబాయ్కి పంపిస్తావా? ఏ డబ్బులు ఎక్కువ ఇస్తానయ్యా? నీ అబ్బా, అదేంటి మర్యాద మారింది? నీకు మర్యాద ఏంట్రా? ఎక్స్పీరియన్సా? చూపిస్తా చూడు. అబ్బా! అబ్బా! మెల్లగా అన్నయ్య, మెల్లగా. అబ్బా! కూర్చోనయ్య. అయినా ఎలా కొట్టాడన్నయ్య? ఎలా ఏంట్రా, చపాతీ పిండి పిసికినట్టు, పొరాటాని టపా టపా కొట్టినట్టు చాలా గట్టి కొట్టాడ్రా. అబ్బా, ఇవి తగ్గేదెప్పుడు? నేను వైలెన్ వాయించేదెప్పుడు? ముందు వాళ్ళు వాయించినవి తగ్గినాయి అన్నయ్య, తర్వాత వైలెన్స్ సంగతి చూసుకోవచ్చు. అసలు నిన్ను అనాలరా, సేల్స్ గాలు కావాలని ప్రకటన ఇవ్వరా అంటే మ్యారేజ్ గాలు కావాలని ప్రకటన ఇస్తావా? నిన్ను ఓ అబ్బా! అంటే అంతసేపు మీరిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలియకుండానే డిస్కస్ చేసుకున్నారా? ఎందుకు తెలీదు? నేను సేల్స్ గాలు అనుకుని మాట్లాడాను, వాడు పెళ్లి కొడుకు అనుకుని మాట్లాడాడు. ఎక్స్పీరియన్స్ ఉందా లేదని అడిగాను చూడు, అక్కడ తెలిసింది అసలు విషయం. మొరటోళ్ళ ఉన్నాడు, చెప్పింది అనుకుంటే ఎరగ తీసాడురా. అసలు ఇదంతా నీ వల్ల వచ్చిందిరా. నేను నువ్విచ్చింది తీసుకుని వెళ్ళానన్నయ్య. ఆ? మరైతే ప్రకటన ఎలా మారింది? నేను చెప్తాను. ఇదిగో ప్రసాద్, నీకు ఇలా దెబ్బలు తగలడానికి కారణం ఎవరో తెలుసా? ఆ శారద. ఆ? అవునా? అవును, ఆ ప్రకటన ఇచ్చేవాడిని మేనేజ్ చేసి నీ ప్రకటన మార్చింది, నీకు వాచిపోయేలా చేసింది. హ? అది ఎంత పని చేస్తుందా? దాని సంగతి తేలుస్తాడు. ఊరుకో అన్నయ్య, ఆవిడకేం పని? అంటే నువ్వు చేసావా? చేస్తే గీస్తే మా అన్నయ్యకి పెళ్లి చేస్తాను గానీ ఇలా ఏం తన్నించను. అయితే ఖచ్చితంగా ఆ శారద చేసి ఉంటుంది. ఇదిగో ప్రసాద్, నీకు నిజంగా కోపమే ఉంటే, నీలో నిజంగా ఒక వైలెన్ విద్వాంసుడే ఉంటే రెచ్చిపో. రెచ్చిపోతాను. తప్పగా. శారదా! మళ్ళీ ఫిట్టింగ్ పెట్టావుగా? నేను పెట్టలేదు, నువ్వే పెట్టావు. నేనా? ఎలా? నీకు తెలియదు గాని వాళ్ళకి అన్నీ తెలుసు. వసే శారదా, రావే బయటికి రా. అబ్బో! ప్రసాదు, నువ్వు అలా పిలుస్తుంటే మొగుడు పెళ్ళాన్ని పిలిచినట్టుగా ఉంది. లాగి కొట్టాననుకో మొగుడు పెళ్ళాన్ని కొట్టినట్టు ఉంటది. పిలు, ఆ ముచ్చడు కూడా తీర్చేస్తాను. వసే శారదా, రావే. ఏయ్, ఏంటి ఉసై గిసై అంటున్నావు? మర్యాదగా మాట్లాడు. కొట్టానంటే రెండో చేయి కూడా విరిగిపోతుంది, జాగ్రత్త. తమరు కొట్టాల్సిన పని లేదు, మీరు చేయేస్తే చాలు. ఇరిగిపోయేలా ఉన్నాను, అలా ఉన్నావు నువ్వు. ఇదిగో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? ముందు పో బయటికి. ఏంటి శారదా, ఇంటికొచ్చిన పెద్ద మనిషితో ఇలాగైనా మాట్లాడేది? ఆ, పెద్ద మనిషా? ఎవరు? హ, ఈయనెప్పుడయ్యాడు పెద్ద మనిషి? ఆ, నేను పెద్ద మనిషి అయి చాలా కాలం అయింది. ప్రసాద్, నువ్వు పెద్ద మనిషి కావడం ఏమిటి? వినడానికి అస్సలు బాగాలేదు. నువ్వు ఆపు. పెద్ద మనిషి కావడం అంటే ఆ పెద్ద మనిషి కావడం కాదు. అన్నయ్య నువ్వు రా అన్నయ్య. నేను రాను. అసలు శారద నేను ఈరోజు తేలిపోవాలి. చెయ్యి ఎరిగిపోయింది, ముక్కు పచ్చడైపోయింది. ఇంకా నేను కొట్టందే. ఆ? అసలేంటండి మీరు? ఆల్రెడీ ఒకటి చేత తన్నించారు, అది చాలదా? అటు వాడు తన్ని, ఇటు మీరు తన్ని, మా వాడు ఏమైపోవాలి? అసలు ఈ లోకంలో మగాడికి రక్షణ లేదా? అడిగే వాళ్ళు లేరేనా? ఛే, ఊరుకో. నేను మీ అన్నయ్యని ఎందుకు తన్నిస్తాను? నాకేం పనిలేదా? ఆ పిడేలు వాయింపుకు తట్టుకోలేక ఎవరు బాగా తన్నిపోయి ఉంటాడు. ఆ? శారదా, నన్నేమన్నాను? నా ఫిడేలంటే బాగోదు. అవును శారదా, ఎవరి పిడేలు వాళ్ళకి గొప్ప, అంతేలే ప్రసాదు. ఇదిగో, నువ్వు మధ్యలో దొరకవు. కంటెంట్ డైవర్ట్ అయిపోతుంది. సేల్స్ గారు కావాలని నేను ప్రకటనిస్తే మ్యారేజ్ గారు కావాలని ప్రకటన మారుస్తావా? నన్ను కొట్టిస్తావా? నాకేం పనిలేదా? నువ్వే నా కోసం వచ్చిన స్టూడెంట్ ని బెదరగొట్టి పంపించావు. నేనా? ఎప్పుడో? నిన్న అసలు నేను ఇంట్లోనే లేను. అవునా? మరి నువ్వే చెప్పావని ఆవిడ చెప్పింది. నిన్న మొత్తం నేను మా అన్నయ్య షాప్ లోనే ఉన్నాం. ఆగండి, నిన్న నువ్వు లేవు, నువ్వు లేకుండానే నీ పేరు చెప్పింది. అలాగే శారద లేకుండానే ప్రకటన మారింది. అంటే ఎవరో మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఈ పని చేశారు. ఎవరు? ఇంకెవరు? ఆ మన్మథరావు గడే. అవును, నాకు గుర్తొచ్చింది. నేను ప్రకటన ఇవ్వడానికి వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపింది వాడే అన్నయ్య. ఒరే మన్మథరావు, అయిపోయావురా. ఈ అవతారంతో నువ్వు వెళ్ళి వాడిని ఏం చేస్తావు? ఎలా ఉన్నా సరే ఎగిరి తట్టాను. అప్పుడు కింద పడి నడు విరుగుతుంది, ఆ తర్వాత పిడేలు పనికి రాకుండా మూల పడుతుంది. అంటే అంటే వాడలేవు కదా అని.
వాడికి బుద్ధి రావాలంటే నేను ఒక మార్గం చెప్తా. ఏంటా మార్గం? వెనక నుంచి వెళ్దామా? నువ్వు మొయ్, చెప్పు విను. ఒరే ప్రసాద్, నీకు శారదకి మధ్య ఫిట్టింగ్ పెట్టేశానురా. ఇక ఈ జన్మలో మీరిద్దరు కలవరు. కళాకారుల్ని కళాకారులే అర్థం చేసుకుంటారా? మేం కళాకారులం కాదు మరి. హలో, మన్మధరావు స్పీకింగ్ హియర్. ఎవరు? చాలా కష్టంగా ఉంది, మీరు రావాలి. దేనికి కష్టంగా ఉంది? దేనికి రావాలి? సెప్టిక్ ట్యాంక్ ఫుల్ అయింది, క్లీన్ చేయాలి. నేనా? అవును నువ్వే. రాంగ్ నంబర్. ఓ హలో, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్. కాదు. హలో, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తా ఆడిచ్చి కాదంటావేంటి? కాదు. రాంగ్ నంబర్. ఫోన్ పెట్టే. హలో, పేపర్లో ఆడిచ్చి కాదంటావేంటి? కాదు. రాంగ్ నంబర్. ఫోన్ పెట్టే. హలో, సెప్టిక్ ట్యాంకేనా? కాదే. రాంగ్ నంబరు. పేపర్లో యాడ్ ఇచ్చానా? మన్మధరావు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్. మీ అమ్మ కడుపును మాడా. నాకు ఆ సెప్టిక్ ట్యాంకులకి ఎలాంటి సంబంధం లేదురా బాబు.